గురువుగారు ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోకూడదని అంటారు. మన సంప్రదాయంలో ఆ నియమం ఉందా? ఉందమ్మా. ఆత్మనామ గురోర్నామ నామాతికృపణస్య చ జ్యేష్ఠాపత్య కలత్రయోహో. వీళ్ళ పేర్లు చెప్పకూడదు. అది చెప్తే దోషం అంటుంది మన సంప్రదాయం, మన సనాతన ధర్మం. మొట్టమొదట ఆత్మనామ అంటే తన పేరు తను ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదు. నేను గురువుగారి పాదాలకి నమస్కారం చేస్తున్న వేళ గురువుగారు నన్ను పతంజలి అని పిలుస్తారు. నీ పేరేమిటి అని ఎవరైనా అడిగితే నేను ఆ రకంగా జవాబు చెప్పాలి. అందుకే నా పేరు పతంజలి అని చెప్పవద్దంది. చెప్తే ఏంటట వెంటనే మనకి ప్రశ్న, ఆయుష్ తగ్గిపోతుంది. 80 సంవత్సరాలు బతకవలసిన వాడు 60 సంవత్సరాలే బతుకుతాడు. అది మన ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఆత్మనామ తన పేరు చెప్పొద్దు. ఒకవేళ చెప్పవలసిన సందర్భమే తప్పనిసరి పరిస్థితి వస్తే ఇందాకట్లాగా చెప్పాలి. గురోర్నామ, గురువు గారి పేరు కూడా చెప్పకూడదు. నీ గురువు ఎవర్రా అంటే ఫలానా సుబ్రహ్మణ్య దీక్షితులు అని చెప్పకూడదు. ఆయన ఎంతో బిరుదులు గాంచినటువంటి పండిత సమూహం ఉండేది. ఆ పండిత సమూహంలో మా గురువు గారిని సుబ్రహ్మణ్య శాస్త్రి అని పిలిచేటువంటి వారు అని ఈ రకంగా ముందుకి వెనక్కి పదాలని జోడించి ఆయన పేరు చెప్పాలి, కానీ ప్రత్యక్షంగా ఆయన పేరు మాత్రం చెప్పకూడదు. ఆత్మనామ గురోర్నామ. నామ అతికృపణస్య చ. అతి పిసినారి. అతి పిసినారి అంటే ఎవ్వరికీ కూడా పిల్లికి బెచ్చం పెట్టినటువంటి వాడని చెప్పి తెలుగులో ఒక సామెత ఉంది కదా. పిల్లికి అంటే కనీసం అంత భూతదయ లేనటువంటి వాడు. అటువంటి వాడి పేరు గనక చెప్తే ఆ దోషాలన్నీ ఆ చెప్పినటువంటి మనకి అంటుకుంటాయట. అంటే వాళ్ళు లోభి ఎవరైతే ఉంటారో, లోభివాని చంప ఇంకా ఒక ఉపాయం ఒకటే ఉందయ్యా. ఏంటయ్యా ఉపాయం అంటే, ఒక్కసారి వాడి డబ్బు గనక ఎవరన్నా తీసేసుకుంటే ఎవరు చంపనక్కర్లా, వాడంతటి వాడే చనిపోతాడని చెప్పి తెలుగులో విశ్వదాభిరామ శతకంలో చెప్పినట్లుగా అటువంటి లోభి పేరు, లోభి అంటే పాపాత్ముడి కింద మన సంప్రదాయం చెప్తోంది. కాబట్టి నామ అతికృపణస్య చ, లోభివాడి యొక్క పేరు కూడా చెప్పద్దు, ఇది మహాపాపం. ఇక జ్యేష్ఠాపత్య. జ్యేష్ఠాపత్యం అంటే పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురు, రెండో వాడి పేరు చెప్పచ్చు. కానీ పెద్ద కొడుకు పేరు, ఈ నా పెద్ద కొడుకు పేరు ఇదని చెప్పి ఎవరి దగ్గర కూడా తండ్రి చెప్పకూడదు. ఎందుకనంటే అందుకని ఇప్పటికీ సంప్రదాయ కుటుంబాల్లో తెలిసినటువంటి వాళ్ళు, ఇప్పుడంటే అందరినీ భర్త భార్యని పేరు పెట్టి పిలుస్తున్నారు, అది వేరే సంగతి. నేను సంప్రదాయం విషయం చెప్తున్నాను. జ్యేష్ఠాపత్యం, పెద్ద కొడుకుని పూర్వం సంప్రదాయం తెలిసినటువంటి వాడు పెద్దోడా అని పిలుస్తారు, కానీ ఒరే కృష్ణ అని చెప్పి పిలవరు. తండ్రి ఎప్పుడు కూడా, తల్లి ఎప్పుడు కూడా పెద్దాడా అని పిలుస్తారు. కాబట్టి జ్యేష్ఠాపత్యం, పెద్ద కొడుకు పేరు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పలకూడదు. ఇక చిట్ట చివర కళత్రం. కళత్రం అంటే భార్య. భార్య పేరు కూడా, మీ ఆవిడ పేరు ఏంటంటే నా భార్య పేరు ఫలానా అని చెప్పి ఎవ్వరూ కూడా చెప్పకూడదు. ఇది మన సంప్రదాయం విధించినటువంటిది. చెప్తే ఏంటట అని మళ్ళీ ప్రశ్న వేస్తే మొదటి ఇచ్చినటువంటి జవాబే, ఆయుష్ క్షీణమవుతుంది, వాళ్ళకి అవుతుంది, చెప్పినటువంటి మనకి అవుతుందని సంప్రదాయం కనుక నమ్మితే అది పెద్దవాళ్ళు చెప్పారు, ఈ ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విషయం. కాబట్టి ధర్మశాస్త్రం ఈ రకంగా శాసించింది. దీన్ని అందరూ కూడా అనుసరించెదరు గాక.